తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు, బలహీన వర్గాల నాయకులు, ప్రొఫెసర్సు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వారి అందరి విజ్ఞప్తి మేరకు తెలంగాణలో ఎవరైతే కుల గణన లోపల వాళ్ళ పేర్లు నమోదు చేసుకోలేదో 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు చేసుకోవడానికి 3 పద్ధతులలో అవకాశం కల్పించినాం. దయచేసి తెలంగాణ సమాజంలో ఎవరైతే జనాభా ఈ కులగణ సర్వేల నమోదు చేసుకొని సమాచారం ఇవ్వలేదో, ఇది స్వచ్ఛందంగా ఇచ్చే సమాచారం ఇందులో తప్పకుండా ఎవరైతే మిస్ అయినరో వాళ్ళందరినీ వెంటనే సమాచారం ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇందుకు సంబంధించి ఆనాడు విజ్ఞప్తి చేసిన వాళ్ళు లేదా విమర్శించినటువంటి వాళ్ళు ఇప్పుడు మిస్ అయినటువంటి వాళ్ళందరినీ మోటివేట్ చేపించి ఇందులో జనాభా లెక్కల్లో ఈ యొక్క సర్వేలో భాగస్వాములు అయ్యే విధంగా చూడాలని ఆ సంఘాల మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిపే సందర్భంలో కూడా ఇది ఒక ఎజెండా తీసుకొని ఎవరైతే తెలంగాణలో కుల సర్వేలో పాల్గొనలేదో మీరు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలహీన వర్గాల పట్ల మీ కన్సర్న్ చూపే విధంగా మీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అవి చేయకుండా ఊరికైనా విమర్శలకే పరిమితం అయితే తెలంగాణ బలహీన వర్గం చూస్తూ ఊరుకోదనే మాట మనవి చేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని కుల సర్వేలో భాగస్వాములై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.